అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ అయితే మీ పార్టీ ఏంటి? మీ పార్టీ వెన్నుపోటు పార్టీయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మాట్లాడితే గొడ్డల పార్టీ, తల్లి చెల్లి తప మీరు ఈరోజు వరకు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడా చెప్పుకోవడం లేదు. 2 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. అమరావతి రైతుల దగ్గర భూములు పూలింగ్ చేసి వాటిని ఒక్క సామాజిక వర్గం వారికి మాత్రమే చెందేలాగా దారులు వేశారు. అవి అన్నీ ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఈరోజు గొడ్డలి పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన రోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందా లేదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడగటం జరుగుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు హత్య జరిగినప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు కులంకషంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేపించి హత్య చేసినటువంటి వారిని ఎందుకు శిక్ష వేయించలేకపోయారు? ఆ రోజు మీరు ఆ కేసును ఎందుకు నీరుగార్చారు? ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే హత్య చేయించి ఉంటే 2019 నుండి 2024 వరకు ఆయన పార్టీ ఉంది. మళ్ళీ 2024 సంవత్సరంలో మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఎంక్వైరీ వేయించకుండా, దానిలో నిర్దోషులను పట్టుకోకుండా, కేవలం ఒక గాలి వార్తలు ప్రజల మైండ్లోకి పంపించే విధంగా ప్రతి మీటింగ్లోనూ జగన్ గారి నామస్మరణ చేస్తా మీరు ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు. మీకు చేతనైతే మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి, మీరు చేసిన డెవలప్మెంట్ గురించి చెప్పండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేసిన డెవలప్మెంట్, ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాల గురించి తెలుసుకోవడానికి. ప్రతి పథకంలోనూ మేము వేలెత్తి చూపించగలుగుతున్నాం. అంటే మీరు సరిగ్గా పని చేయలేదు అని అర్థం. మీ పని మీరు చేయకుండా ఈరోజు ఏదో ఒక గాలి వార్త, ఏదో ఒక బురద ఆ పార్టీ మీద జల్లితే ఆ పార్టీని నాశనం చేయాలి అనే విధంగా ఈరోజు మీరు అడుగులు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షం లేకుండా అధికార పక్షం ఎప్పుడు నిలబడిందే లేదు అని చెప్పి, అది మీకు కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. రైతులను పరామర్శించడానికి వెళ్తే అరెస్టులు. ఎందుకు అరెస్టు చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్తే దళితులు అని కూడా చూడకుండా ఈరోజు అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిజంగా దళితులు మీకు రాబో 2029 ఎన్నికల్లో దళితులు మాత్రం మీ పక్షాన ఉండరు అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా.